యదాల నిజాలు వెలికి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. మారుతున్న కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో జాగృతి మార్క్స్ ముందుకు వెళ్లాలని నాబార్డు జీఎం సుమంత్ కుమార్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ఉన్న జాగృతి మార్క్స్ వారి 29వ మహాజన సభ గోటివాడ వద్ద ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఉదయం నిర్వహించారు. సంస్థ ఎండి కందర్ప సుజాత మాట్లాడుతూ స్వర్గీయ కందర్ప రామకృష్ణ ఆశీస్సులతో జాగృతి మార్క్స్ మంచి లాభాలతో పయనిస్తోంది అని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 25,000 మంది సభ్యులతో 50 కోట్ల టర్నోవర్ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సుజాత తెలిపారు. సంస్థ సీఈఓ కేఎల్ఎన్ మౌక్తిక మహిళా మేలుకో జాగృతి నీకు అండగా అంటూ ఆలాపించిన జానపద గీతాలు అతిథులను మహాజన సభకు విచ్చేసిన సభ్యులను కట్టిపడేశాయి. గత సంవత్సరంలో సాధించిన లక్ష్యాలు, ఈ ఆర్థిక సంవత్సరంలో అందుకోవాల్సిన లక్ష్యాలను ఆడిటర్ వడ్లమాని సుధాకర్ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కె అమ్మతల్లి నాయుడు, ఉపాధ్యక్షులు గుర్రం అప్పల నరసమ్మ, డైరెక్టర్లు అబద్దం సంతోష్, రామలక్ష్మి, కాపుశెట్టి రమణమ్మ, నంబర్ సూర్యనారాయణ, కోటన సుజాత తదితరులు పాల్గొన్నారు. బోర్డ్ డైరెక్టర్స్ అందరికీ, మ్యాథ్స్ ప్రతినిధులందరికీ మరియు జాగృతి సంస్థలో ఆవిర్భవించిన రైతు సంఘాల చైర్మన్స్, వైస్ చైర్మన్స్ విచ్చేశారు 7 మండలాల నుంచి. వారందరికీ జాగృతి సంస్థతో పాటుగా ఆవిర్భవించిన మిగిలిన మ్యాథ్స్ సొసైటీలైన షేర్ మ్యాథ్స్, వికాస మ్యాథ్స్, ఆర్క్ సంస్థ, స్వాతి మ్యాథ్స్, ఈ సంస్థ నుంచి వచ్చిన సోదరులు, సోదరీమణులు, ముఖ్య అధికారులైన అందరికీ కూడా సంస్థ తరపు నుంచి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. సేవింగ్స్ బ్యాంక్ నుంచి సేవింగ్స్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ అంటారు. రికరింగ్ డిపాజిట్ ఆన్లైన్ లో చేసుకుంటున్నారు. డిజిటల్ లిటరసీ కూడా అలాగే పెరుగుతూ వస్తుంది. కాబట్టి మన మ్యాథ్స్ మెంబర్స్ అందరికీ ఫైనాన్షియల్ లిటరసీ పైన ప్రత్యేక ప్రోగ్రామ్ మనం చేయాలి. అలాగే మ్యాథ్స్ కూడా టెక్నాలజీ అడాప్షన్ లో ముందుకెళ్ళాలి. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పైన ఫోకస్ పెట్టాలి. ఇందాక మనము క్యాష్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు రిస్క్ ఉంటాయి. ఆ రిస్క్ కూడా అవాయిడ్ చేయొచ్చు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అడాప్ట్ చేసుకుంటాం. ఇంకా ఫ్యూచర్ లో ఎన్జిఓస్ కి ఫండింగ్ అనేది డిఫరెంట్ గా జరగబోతుంది. అది చాలా బేసిక్ అంటే ఫౌండేషన్ స్థాయిలో ఉంది. ఆ ముందు ఎలా సాగాలి, ఫ్యూచర్ విజన్ ఎలా ఉండాలి, మన మ్యాథ్స్ సొసైటీస్ కావచ్చు, అలాగే మన ఎన్జిఓస్ కావచ్చు, ఎలా ఉండాలి అనే దానిపైన కొన్ని విషయాలు. ముందుగా టెక్నాలజీ. ఈ ప్రపంచం చాలా వేగంగా పెరిగాడు. ఆ వేగాన్ని మనం అందుకోవాలి అంటే ఖచ్చితంగా టెక్నాలజీ అనేది మనం అడాప్ట్ చేసుకోవాల్సింది. ఒక 5 years 6 years బ్యాక్ మీరు గుర్తు చేసుకుంటే మనము లావాదేవీలు ఎలా చేసేవాళ్ళం, క్యాష్ లోనే చేసేవాళ్ళం మ్యాక్సిమం. ఇవాళ అది 60% తగ్గిపోయింది. చాలా ఏ ట్రాన్సాక్షన్